సింగరేణిలో నిరంకుశ ధోరణి కొనసాగుతుందని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సేఫ్టీ విభాగానికి చెందిన అధికారులు ఎల్లో రెడ్ కార్డు పేరిట కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆదివారం కొమరయ్య భవన్లో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణిలో నిరంకుశ ధోరణి కొనసాగుతూ ఉన్నది. ఈరోజు ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా, ఈవెన్ కింద యాజమాన్యానికి కూడా తెలియని పరిస్థితిలో సింగరేణి యాజమాన్యం, ముఖ్యంగా సేఫ్టీ విభాగానికి సంబంధించిన అధికారులు ఎల్లో కార్డు పేరు మీద, రెడ్ కార్డు పేరు మీద కార్మికుల సూపర్వైజర్స్ను, కార్మికులను భయభ్రాంతులకు గుర్తు చేస్తున్న సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత ప్రజాస్వామ్యమైన డెమోక్రటికల్ కంట్రీలో అనేక ద్వైపాక్షికంగా అనేక ఫోరమ్స్ ఉంటాయి మాట్లాడుకునేది. ఇప్పటికే కార్మికులు సూపర్వైజర్లు కానీ తప్పులు చేసిన సందర్భాల్లో వాళ్ళకు వార్నింగ్ లెటర్లని, చార్జ్ షీట్లని, ఇంకా యాక్షన్ టేకన్ తీసుకొని ఇంక్రిమెంట్ల వరకు ఘోషణ సందర్భాన్ని చూసినాం. మరి దీన్ని వదిలిపెట్టుకొని ఎల్లో కార్డు పేరు మీద, రెడ్ కార్డు పేరు మీద ఇంకా డిసిప్లిన్ వస్తుంది అనుకునేది నాకు తెలిసి మూర్ఖత్వం. ఇప్పటికైనా మేనేజ్మెంటు ఈ ఎల్లో కార్డు అదేవిధంగా రెడ్ కార్డు సిస్టమ్ను అమలుపరచడానికి చూసే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే వాటిని రద్దుపరచుకోవాల్సిందిగా మేము ఈ ఫోరం ద్వారా మిమ్మల్ని అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగిన తర్వాత ఇటు గుర్తింపు సంఘం ఉన్నది, అటు ప్రాతినిధ్య సంఘం ఉన్నది, ఇటు మైనింగ్ స్టాఫ్ వేదికలు ఉన్నాయి, ఇటు ఆఫీసర్లకు సంబంధించిన వేదికలు ఉన్నాయి. ఎక్కడ ఏం మాట్లాడకుండా ఒకటేసారి ఇది అమలుపరచడం, కార్మికులను భయభ్రాంతులు చేయడం అనేది ఇది వాస్తవానికి దీని ద్వారా రక్షణ పెంపొందుతుంది అనే భావన శుద్ధ తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. భయభ్రాంతులతో పనిచేయడం అనేది అసాధ్యం. ఒక సామాన్య కార్మికుడు కానీ లేకపోతే సూపర్వైజర్ కానీ మనసారా పనిచేసే విధానాన్ని మనం కలిగించాలి తప్ప కొరడా చేతులు పట్టుకోనో లేకపోతే ఇంకోటి చేతులు పట్టుకోనో కనిపిస్తే కాల్చివేతలాగా పనిచేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో పనిచేయదు. దీని ద్వారా రక్షణ పెరగడమే కాకుండా ఈరోజు దీని ద్వారా అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది.